చెప్తున్నావు? అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి, ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరపరపులు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చరంగు. తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి, మనకి ఎల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాలి నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణువణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి, స్నేహంతో మొలకెత్తి చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 పట్టి నీరుతో తడవాలి. మండే కొలిమి నడగందే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదులుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై నదిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులమమ్మ. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే అమ్మ. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నింపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులై మన వైద్యులే తెలుపు రంగుకు నిదర్శనం. ఇదే కదా నీ కథ, ముగింపులేని సదా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులేని సదా సాగరా. నీ కంటి రెప్పలచ్చున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు బ్రతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయు ఉందిగా. డాక్టర్, తన కంటి రాజు ఉంది, తనను ముట్టుకోకండి. సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ముందు వేచను అవన్నీ వెతుకుతూ. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మహర్షిలాగా సాగదా. వైద్యుడు ఆశావాది, ప్రాణాల్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థం ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. శిరాలు 1,00,000 బొమ్మదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల If you mix this virus in your medicines, I will offer you huge money.
రే, నీకు ఎలా కనిపిస్తుందనరా? మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు దాచిపడి నా దేశానికి, నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. అది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. సరిహద్దున నువ్వు లేకుంటే వేగము బాబా కంటి నిండుగా నిద్రపోదురా, నిద్రపోదురా. తన భరోసా నువ్వే దేశం కొనక. నీ సేవక ఓ సైనిక, పనిలో కలిగే తీరిక ఓ సైనిక. మేజర్, మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? అయినా ఈ కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మన అందరం కలిస్తేనే మన భారతదేశం. అదే నాన్న, ఆ 3 రంగులు వెనుకున్న గొప్ప అర్థం. ఇదే రేపు స్టేజ్ మీద